ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. జనాన్ని భయపెట్టే ఆట అదేమాటమ్మా? నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం. వీడు నా వారసుడు, నా బంగారు కొండ. పదనాన్న. చంద్ర, ఏమండి? రాణి చంద్రమతీదేవి గారు మిమ్మల్నేనండి. ఏంటండి? మా కాఫీ ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా? అబ్బబ్బా, ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వకుండా మీ గొడవ? ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా? 8 సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను. మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళని మీకు తెలుసు కదండి. అమ్మగారు, కూరగాయలు రెడీ. ఈ కూరగాయలతో ఏమేం వెరైటీస్ చేయమంటారో సెలవివ్వండి. వద్దొద్దు, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను, నువ్వేం చెయ్యొద్దు. తమ రాజ్ఞ. అయ్యగారు, మరి ఈరోజు మీ పెళ్లి రోజు. మరి నన్ను మర్చిపోకండి అయ్యగారు. సరేలేరా. ఏవండి, మన అవుట్ హౌస్ లో ఉన్న మేనేజర్ని, అతని భార్యని ఈ రోజు డిన్నర్కి పిలుద్దామండి. మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది. అలాగే. శాంతి డార్లింగ్, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. అబ్బో అయ్యగా దండం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను అకౌంట్స్ అన్ని పూర్తయ్యా? చేసేదెవరు? సుబ్బారావు. నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. సుబ్బారావు, నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళిరా. అలాగే. మన ఎస్టేట్ లో తేయాకు వస్తారని కబురు వచ్చింది. ఆ వ్యవహారం అంతా చూసుకుంటా. అలాగేనండి, తప్పకుండా వెళ్తానండి. కానీ తమరు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది. ఒకసారి మీరు వస్తే. చూస్తున్నావుగా, ఇక్కడి పనులతోనే తీరికలేదు. ఇంకోసారి చూద్దాం. అయ్యా, ఒక చిన్న మాట. ఏంటి?
ఈ రోజు తాము చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు ఓ ఏంటో. అదా ఈ రోజు మా పెళ్లి రోజు. ఆ, సార్ పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ ఇట్స్ ఓకే. నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి. ఆయ్. ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి. ఆయ్, అలాగండి. ఇది మీ మేడం గారు ఆర్డర్. అయ్యో ఎంత మాట. తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్. చాలు చాలు. నమస్కారం సార్. నమస్తే. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి. ఈ రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. ఈ రోజుకి దొరికావు. ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్ను వదిలేవాడినే కాదు. హలో. కమ్ టు మై ఛాంబర్. ఓకే బాస్. సార్ సుబ్బారావు గారు చింతపల్లి నుండి తేయాకు వస్తున్నారని కబురొచ్చింది. సుబ్బారావును అక్కడికి పంపించాను. బహుశా 2-3 రోజులు రాకపోవచ్చు. ఈ పనులన్నీ మీరే చూసుకోండి. అలాగే సార్. చెప్పండి సార్. వాట్ ఇస్ దిస్ రోజా? నీకు డ్రెస్ సెన్స్ తెలీదా? రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి. ఇలా అసహ్యంగా ఉండకూడదు. ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు. సారీ సార్. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకుంట్రా. థ్యాంక్ యూ సార్. చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు. అది రాజా రవివర్మ పిఏ అంటే రోజాలా ఉండాలి. వెరీ గుడ్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? తొందరేముంది సార్. సరే, తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి. రోజా ఇంకా వెళ్ళలేదా? నో సార్. సరేరా, నేను అటు వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను. ఓకే సార్. హలో, నేను బయలుదేరాను. మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. నా దగ్గరే ఉంది. ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి. అలాగే. వాట్ హ్యాపెన్ సార్? చూస్తాను. వాళ్ళతో మాట్లాడాను. ఆ కార్లో నువ్వు వెళ్ళిపో. అమ్మో, నేను వెళ్ళను, భయం. పర్వాలేదు, నేను మాట్లాడాను. మనోళ్ళే, వెళ్ళు. ఎందుకు ఇక్కడ ఆపారు? ఏమైంది? ఎవరు మీరు? రేయ్, వదిలేట్రా. ఏం చేస్తున్నారు?
రా ఇది? మంది సెటప్ అన్నా. ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది చికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా? అన్నా చిలికి చెబితే ఫ్లైట్ పంపాలన్నా, అంత బడ్జెట్ లేదన్నా. అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. అదిగో వచ్చేసింది అన్న. తీసుకో ఇప్పుడే సాంగ్ అయిపోయింది. హలో బాబు గారు. భూపతి, ఆ, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. సరే బావా. వింటున్నావా? బావా. వీలు చూసుకుని రాజమహల్కి వచ్చే. ఓకే. మర్చిపోద్దు. రేపు ఉదయాన్నే అక్కడ ఉంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చే. ఓకే బావా. ఉన్న పళ్ళంగా రమ్మంటున్నారు. రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. ప్లీజ్ రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడ్డులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. ఏరా బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంతా బాగుంది, నాట్ బ్యాడ్. అరే, ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా. ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాధ తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు. కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకొని రా. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చెయ్యి. వెళ్ళు. సరే అత్తయ్య.
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ గోల? ఏమండి, దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఏ, ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకల కనుంటావు. నీళ్ళు దగ్గర పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే అమ్మగారు, ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాహెబ్ ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరేండి, వెళ్ళు. ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా? నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, బాబు, ఎక్కడున్నావు? అత్తయ్య,
ఎక్కడున్నావు అమ్మా? నాకు భయమేస్తుంది. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపోండి. జల్దీ చెలేజా. అమ్మని నన్నని చంపేసి బాబు ఇక్కడున్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను. ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి. చలో సాబ్, జల్దీ చలో, జల్దీ చలో. లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి. చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మావయ్య, ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మావయ్య? పొద్దున్నుంచి తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది. ఏది పడితే అది కొంటామా? కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానుగా షాపింగ్కి వెళ్ళేది. ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి. మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ, మీ అమ్మ పేరు చంద్రమతి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది, మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ
నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావ రేపు అనంతగిరి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురు వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క. ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు ఎప్పుడూ లేంది? నువ్వు జర్నలిస్ట్వి. బీ బ్రేవ్. ఓకే ఓకే అలాగే, కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. ఏయ్. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్. దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం. సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. సరే. సూర్య, మనం త్వరగా వెళ్దామా? వచ్చేయండి. పదండి మావయ్య. బాబు సూర్య, శ్వేత, శ్వేత, ఆగు శ్వేత. నన్నేం చేయదు బావా. ఏమైంది శ్వేత? ఎందుకు భయపడుతున్నావు? మనం ఇక్కడెందుకున్నావు? నువ్వు మారిపోయావు. నన్ను నువ్వు హంతకుళ్ళా చూస్తున్నావు. వాళ్ళని నేను చంపలేదు. నన్ను నమ్ము. ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు. అన్ని హత్యలు చేసింది నువ్వే చేశావు. రాత్రి నన్ను కూడా చంపబోయావు. ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఆపుతావా? నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ఎస్, రాత్రి నువ్వు చంపడం నేను వీడియో తీశాను. చూసావా? చూడు ఎంత ఘోరంగా చంపావో. ఓ మై గాడ్, ఇదంతా నేనే చేశానా? నా వాళ్ళని నా చేతులతో నేనే చంపానా? ఐ హావ్ నో రైట్ టు లివ్. నేను చావాల్సిందే. బావా,
ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా భార్యని నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పుల గురించి కాదు, సొల్యూషన్ గురించి. మేడం, ఏం జరిగిందో చూశారుగా. నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. మనం కోటిపల్లి వెళ్ళాలి. నీ నడుము మీద పుట్టుమచ్చనై మరదలా, ఈ బావరుణం తీర్చుకుంటానే మరదలా. ఓ పిల్ల ఒకసారి వచ్చిపోయే. నోరు మీద మోస్తలోడా. ఓ సల్లక, ముసలోడని చూడకు. ఆ ముసలోడికో మనసుంటుంది, ఆ మనసుకో వయసుంటుంది. ఆ వయసుతో పనుంటే ఓసారి వచ్చిపోయే. ఇడు మామూలోడు కాదు, నోటితో ఎక్కువే. మా ఆయన అంటానే ఉన్నాడు అటువైపు ఎల్లకాని సచ్చినోడా. అమ్మమ్మ, రజనీకాంత్ ఇల్లు ఎక్కడమ్మా? అదిగో ఆడే. రజనీకాంత్ అంటే మీరేనా? ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? బాబు, మీరు అచ్చుగుద్దినట్టు మా రవివర్మ బాబులాగే ఉన్నారు. అంటే మీ అనుమానం నిజమే. ఈయన రవివర్మ కొడుకు, పేరు సూర్య. రోజు సాయంత్రం అవ్వగానే సూర్య శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి వెళ్తోంది. ఇదంతా ఆ ఆత్మ పనే. ఏదైనా మార్గం చెబుతారా? మార్గం అంటే అప్పట్లో ఆత్మను బంధించిన సాయబు, అతని దగ్గరికి వెళ్తే మీకేదో మార్గం దొరుకుతుంది. ఆయన ఎక్కడుంటారు? ఏ ఊర్లో ఉంటారు? మీరు ఆ ఊరు దాటుకునే ఈ కోటిపల్లి వచ్చారు. దీనికి ముందు ఊరే ఆ కంకిపాడు. ఆ సాయబు ఉండేది ఆ ఊళ్ళోనే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సరే, అలాగే. దేవుడా, మా అయ్యగారి బిడ్డని నువ్వే కాపాడాలి. అమ్మా, ఇక్కడ సాయి బిల్లు ఎక్కడ? అదిగో ఆ ఇల్లే. సాయిబ్ గారు, హలో, ఎవరైనా ఉన్నారా? సాయిబ్ గారు, సాయిబు గారు, మిమ్మల్ని. సాయిబ్ గారు, సాయిబు గారు, సాయిబ్ గారు, తలుపు తీయండి. అది ఎలాగైనా మీరే కాపాడాలి. నా వల్ల కాదు. అది పగతో రగులుతున్న ప్రేతాత్మ. వయసులో ఉన్నప్పుడే నా ప్రాణాలు పణంగా పెట్టి సాయి శక్తులు ధారపోసి దాన్ని బంధించాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. దాంతో పోరాడగల శక్తి నాలో లేదు. మీరే అలా అంటే మాకు ఇంకో మార్గం లేదు. దయచేసి కాస్త ఆలోచించండి. నేనిప్పుడేమీ చేయలేను. మీరే ఎలా అయినా నన్ను కాపాడాలి. లేకు బేటా, లే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి ఆ తూర్పు వైపున ఒక కోయతండా ఉంది. అక్కడికి వెళ్లి అఘోరా ఎక్కడని అడగండి. అతని వల్లే ఇది సాధ్యమవుతుంది. సూర్యుడు అస్తమించే లోపు మీరు అక్కడికి చేరుకోవాలి. జాగ్రత్త. పద. లేట్ అవుతుంది బాబా, టైం లేదు, వెళ్ళాలి. పదా. తాత, ఇక్కడ అఘోరా ఎక్కడున్నారు? అటు పక్కకి వెళ్ళండి, అక్కడ బావిలో ఉంటాడు. కాపాడాలి. శాంతి అనే ప్రేతాత్మ మమ్మల్ని పట్టి పీడిస్తోంది. హర హర మహాదేవ. అది శాంతి కాదురా, పగతో రగిలిపోతున్న స్వర్ణమంజరి. అదిగో.
అంత బాగా నచ్చిందా నీకు? నచ్చకపోవడానికి ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు, నాట్యమయూరి. చూశారుగా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పని కాలేదు. ఇంత తక్కువ టైంలో మనిద్దరం ఇంత దగ్గరవుతామనుకోలేదు. మీ అమ్మగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? మా అమ్మగారికి నేనంటే ప్రాణం, కాదనదనే నమ్మకం ఉంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. మీది రాజవంశం. అయితేనే మేము మనుషులమే కదా. మేవా పేదవాళ్ళం, మీరా గొప్పవాళ్ళు. నువ్వేమైనా అనుకో, నాకైతే నమ్మకం లేదు. ఇలా చూడు, నన్ను నమ్ము. మా అమ్మగారికి మన ప్రేమ విషయం తప్పకుండా చెప్తాను. నువ్వు అధైర్యపడకు. అది కాదు రవి. ఏది కాదు? నువ్వు నన్ను నమ్మడం లేదు. నమ్మకం లేని చోట ప్రేమకు తావులేదు. అబ్బా, నీ కోపం బాగానే వస్తుందే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దొరగారు అలిగారు, ఇప్పుడెలా? సాంబయ్య, మంజరి, వస్తావో రావోనని నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. కావాలంటే చూడు. అవును, నిజమే. నువ్వు రాకపోతే ఈ గుండె ఆగిపోయేది. నువ్వు వచ్చి నా హృదయాన్ని శాంతింపచేశావు. తమరు రమ్మన్నాక రాక తప్పదుగా. కాదంటే అలుగుతారు. ముద్దుతో కౌగిలించుకుంటే గాని అలక వీడరు. రాణిగారికి మా కానుక. అబ్బా, ఎంత బాగుందో. పద.
ఏదో చెప్పాలన్నారు, అమ్మా ఆ, సంకోచించకుండా చెప్పండి. నేనొక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. హ్మ్, తప్పనిసరిగా నచ్చుతుంది. మ్హూ. సరే, ఇంతకీ వారు ఏ వంశికులు? అమ్మా, హ్మ్. తను గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా, అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. అమ్మా, మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. నీకు అన్యాయం సరిపోతుందమ్మా. ఏయ్, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణమంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి, రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. పా. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకు నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి. నమస్కారం స్వామి. ఆసీనులు కండు విషయం వివరించు.
విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. స్వరూపం సందర్శనార్థం. ఓం హ్రీం. ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా? ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప? నా మనసులో కోరిక నీకెలా తెలిసింది? ఎంత ఆకృత్యానికి పూనుకున్నారా దుర్మార్గుల్లారా! ఈరోజు మామూలు రోజు కాదే. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? మా మాట వింటే నీకు నిజం చెప్తాం. నీ పేరు స్వర్ణమంజరి అవునా? రాజా రవీంద్రవర్మని ప్రేమించావు. అవును. వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమన్నారు. ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుంటాను. ఇంత అందాన్ని వదలన్నా పట్టుకోరా. వదలండి, మీకు దండం పెడతాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదలండి. చనిపోయింది అనుకుంటా. చనిపోయిందా? ఏం చేద్దాం ఇప్పుడు? పట్రా దీన్ని. రే గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా? జాగ్రత్త. ఎక్కడ కానరారే? ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా! పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా. ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే. ఓ న భయం న భయం. ఓ
అర్ధరాత్రి నీకోలా ఏమండి దెయ్యమండి దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకలు కని ఉంటావు. నీళ్ళు తేపడం. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే 100 అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి. ఈ చేతులు పట్టండిరా. ఈ విభూది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు. రండి నా వెనకాలే. స్వర్ణ మంజరి రా. విభూది జాగ్రత్త. పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని. రా, వచ్చి లొంగిపో. కామదం మోక్షదం సర్వ అఘోర బ్రహ్మాండ రూప అగ్నిజ్వాలాయ. ఆ బోరింగుని పీకండి. భూత ప్రేతాత్మ అంతః. శివం శివం శాంతవం శివాకారం శివానుగ్రహాకారం శివమేక పరమ నిత్యం శివాకారాయ నమో నమః. శబ్యోస వాసుకిం కంఠభూషణం కోటి భాస్కరం భవాతితారకం పరం నీలకంఠ విక్షితార్థాయ దాయకం విలోచనం కాలకం అక్షరం విరామం. స్వర్ణ మంజరి నీ ప్రేతాత్మ పగని చల్లార్చు. నీ ఆత్మకి శాంతి చేస్తాను. అఘోరాయ చరాయ మహామృత్యుంజయ ప్రేతాత్మ స్వర్ణ మంజరి ఆత్మ భూగర్భ సమాధి ప్రమదేశాయ. ఓం శాంతి. ఓం శాంతి. వాణ్ణి తీసుకెళ్ళండి.